గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణాన్ని గనక మనం ఒక్కసారి విన్నా చదివినా అసలు నిజంగా బంధాలు బంధుత్వాలు ఎలా ఉండాలి, ఒక అన్న తమ్ముళ్ళు అయితే ఏ రకంగా ఉండాలి, ఒక తండ్రి కొడుకులు ఏ రకంగా ఉండాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మనం చూసి విని నేర్చుకోవచ్చు. అంటే మన కళ్ళకు కట్టినట్టుగా ఒక్కసారి మనం కనుక వినగలిగినా చదవగలిగినా అదంతా కూడా మన కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతుంది. ఇంకా ఆటోమేటిక్గా మన జీవితం అనేది ఒక మంచి మార్గంలో వెళ్తుంది అని అంటూ ఉంటారు. ముఖ్యంగా రామాయణంలోంచి కనుక మనం సుందరకాండ తీసుకుంటే అందులో కూడా చాలా చక్కటి వర్ణన సీతమ్మ వారి గురించి కానీ ప్రతి ఒక్కటి హనుమంతుల వారి గురించి కానీ. ఒకసారి ఇప్పుడు మనకి ఎలాగో హనుమాన్ జయంతి కూడా రాబోతోంది, ఒకసారి సుందరకాండ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామభద్రాయ నమః. శ్రీమద్ రామాయణం. రామాయణం అంటే రాముడి యొక్క అయనం, మార్గం అని అర్థం అన్నట్టు. ప్రతి దానికి కూడా అర్థం ఉంటుంది. శివాయనము కృష్ణాయనము లేదు, రామాయణం. రామాయణం అంటే మానవ జీవన గమనం, జీవిత లక్ష్యం ఎలా ఉండాలో ఒక్కొక్క శ్లోకం చాలు, ఒక్క పదం చాలు అని చెప్పారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. అసలు రామాయణం ఎన్ని శ్లోకాలండి? 24,000 శ్లోకాలు, 7 కాండలు అని అన్నారు కదా. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాలంలో కానీ 100 కోట్ల ప్రవిస్తరం అంట, 100 కోట్ల శ్లోకాలు అని చెప్పారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, ఏకైకమక్షరం ప్రోక్తం. ఒక్కొక్క పదం చెప్పలే, ఒక్కొక్క అక్షరం మహాపాతక నాశనం. మహాపాతకాలు, జన్మం వ్యాధి జరా విపత్తి మరణైర్ అత్యంత సోపద్రవం. అంటే ఈ లౌకికమైనటువంటి జీవనంలో కాదండి, మరల మనకు ఒకవేళ జన్మ ఉన్నా కూడా నిజంగానే ఆ రాముడి యొక్క పల్లకి మోసేటువంటి అనుగ్రహం. ఎందుకంటే సంపద ఇచ్చేటువంటి వాడు ఆయన్నే. ఐశ్వర్యం రామ పూజనాత్. అందరు అంటారు లక్ష్మీదేవిని మనం ఆరాధిస్తే, చాలా అష్టలక్ష్మిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి అంటారు. కానీ ప్రమాణం ఏమిటి అంటే రాముడిని ఆరాధిస్తే అంట సకల భోగాలు, అంటే ఉన్నంతకాలం భోగ జీవనం, అంత్యమున యోగ జీవనం. కానీ ధర్మంగా వెళ్ళే వారికి ఇక్కడ చాలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కొంచెం సమయం తీసుకోవాలి, సమయం పడుతుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు నమ్మేదే ఇది, మంచిగా ధర్మంగా ఉండే వాళ్ళకి కష్టాలు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలోనే ఆ రాముడిని ధ్యానించడము, రా శబ్ద ఉచ్చరణ మాత్రేన ముఖాన్నిర్యాంతి పాతకాః. రా అనగానే మనం చేసినటువంటి పాతకాలు తొలగిపోతాయని కావు, చేయకుండా ఉంటామని రాముణ్ణి ఆరాధిస్తే. మా అనగానే తిరిగి పెదవులు, ద్వారం ఏ విధంగా కవాటవాత ద్వారం ఏ విధంగా వేస్తామో అలా తిరిగి రాకుండా ఉంటాయంట. అంటే రాముణ్ణి ఆరాధిస్తే తెలిసి తెలవక ఎన్నో అనుకుంటాం, కానీ రాముడి దగ్గరకు వచ్చేసరికి, రాముణ్ణి దర్శించేసరికి, రాముడి యొక్క చిత్రపటాన్ని మనం చూసేసరికి, రామాయణం వింటే, రామాయణంలో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకుంటే అన్న తమ్ములు ఏ విధానంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ విధానంగా ఉండాలి, తండ్రి దగ్గర పిల్లలు ఏ విధానంగా ఉండాలి, ఇట్లా ఒక కుటుంబ వ్యవస్థ ఏ విధానంగా ఉండేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రస్తుతం లోపించింది కూడా అదే. అసలు రాజు ఎలా ఉండాలి, అసలు ఇప్పుడున్నటువంటి రాజులు కాదండి. రామో రాజ్యముపాసిత్వా. రియల్ గా కాదు, రాజు రియల్ గా ఎలా జీవించాలి ప్రజలకు దగ్గరగా, అతను శాశ్వతంగా వస్తూ ఉంటాడు. శాశ్వతమైనటువంటి స్థానాన్ని కొంతమంది కలిగి ఉంటారు, వేలల్లో లక్షలలో ఒకరు. అందుకనే రామరాజ్యం అంటారు. రాజు ఎలా ఉండాలి, భృత్యుడు ఎలా ఉండాలి, స్థిత ప్రజ్ఞత అని అంటారు కదండి. స్థిత ప్రజ్ఞత అంటే రాముడిని ఈరోజు మీకు పట్టాభిషేకం రేపు ఉదయము అని అన్నారు అని మరల సాయంకాలానికి లేదు అరణ్యానికి వెళ్ళాలి అన్నారు. పట్టాభిషేకం అనగానే ఏ ఉత్సాహంతోని ఉన్నాడో, ఏ విధానంగా ఉన్నాడో, అడవికి వెళ్ళాలంటే కూడా అదే విధంగా ఉన్నాడు.
అలా ఉద్యోగ ధర్మంలో, వ్యాపార ధర్మంలో కూడా మనం కొంత ఆదర్శంగా తీసుకోవాలి. మనం తొందరపడకూడదు. ఏదైనా కూడా కాలం సమాధానం చెబుతుంది తప్పకుండా అని చెప్పి, ఒక స్థిత ప్రజ్ఞత అనేటువంటిది రాముడిని ఆరాధించడం ద్వారా, రాముడి యొక్క జీవనాన్ని మనం ఆదర్శంగా తీసుకోవడం ద్వారా మనకి లభిస్తుంది అని అంట. అందుకనే స్త్రీ వద్ద పురుషులు ప్రస్తుతం నేటి కాలంలో ఎలా ఉండాలి, నాహం జానామి అంటే ఎప్పుడు కూడా పాదాలకు నమస్కారం చేస్తుంటారు. కాబట్టి నాకు ఆ పాదాలకు పెట్టినటువంటి అందలను మాత్రం ఇది అమ్మవారి అని చెప్పారన్నట్టు. ప్రతి స్త్రీని కూడా ఒక తల్లిలాగా భావించాలి అనేటువంటి అంశం కూడా మనకు శ్రీమద్ రామాయణంలో తెలుపుతుంది. అందుకనే ఒక శ్లోకం చెప్పారు, యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్. రామాయణం ఎవరు రచించింది? ఎన్ని రామాయణాలు ఉన్నా కూడా వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు. మధు అంటే తేనె. ఒక పాత్రలో మధును అంటే తేనెను ఉంచి, మధురాన్ని ఉంచి ఎటువైపు నుండి గ్రోలినా కూడా అది ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. రామాయణం కూడా అలాంటిదేనంట. జన్మం వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణో పదం శాశ్వతం. అందుకనే రామాయణంలో రోజొక్క శ్లోకం అన్నా చదువుకోవాలి. దీనికి నియమాలు ఏమీ లేవండి. అవునా? ఏమి నియమాలు లేవు. రామాయణం మీరు అన్నారు సరే, రామాయణం చాలా కష్టం, ఇన్ని గ్రంథాలు పెట్టుకోవడం. ఒక్క శ్రీమద్ సుందరాకాండ పారాయణం గ్రంథం ఉంటుంది కదా, అది ఒక్కటి ఉంచుకొని రోజొక్క శ్లోకం చొప్పున చదువుకుంటూ ఉదయం లేవగానే స్నానం చేసి దీపారాధన చేసి నిత్య శ్రీమద్ సుందరాకాండ పారాయణం చేస్తే కూడా శ్రీమద్ రామాయణం చేసినటువంటి ఫలితం ఉంటుంది. ఎక్కడ రాముడు కనబడాడు, శ్రీమద్ సుందరాకాండలో చివర్లో కనిపిస్తారు. చివరి 2 సర్గలు రామ నామం ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర ఏ విధానంగా మనం అంటే ఇందులో చాలా గొప్పనైనటువంటి మానవతా విలువలతో సహా మనం ఎలా జీవనం సాగించాలి, ఉద్యోగ ధర్మంలో, వ్యాపార ధర్మంలో, తర్వాత బయట ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి అంశం కూడా ఉంది. అప్పుడప్పుడు మనము నిరుత్సాహపడతాం, చాలా నిరుత్సాహంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన చుట్టూ కూడా, ఇప్పుడు అమ్మవారికి ఒక సన్యాసిని మనం ఈరోజు నమ్మాలి మామూలుగా. అలాంటి సన్యాసి రూపంలోనే వచ్చి అమ్మవారిని తీసుకుని వెళ్తే ఇంకా ప్రపంచంలో ఎవరిని నమ్ముతాం మనం? ఉదయించే సూర్యుడికి ప్రతీక, ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు సన్యాసి, సమ్యక్ న్యాసం. అలాంటి రావణాసురుడు అలానే వస్తే మరలా ఎవరిని నమ్ముతాం? చివరిగా వానర రూపంలో వెళ్ళిండు, మళ్ళీ వానరుడు ఎలా నమ్మించాలి? ఇవన్నీ కూడా ఆ హనుమంతుడి యొక్క ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే, ఒక్కొక్క సర్గ చదువుతుంటే 68 సర్గలు ఉంటాయి, దాదాపు 4000 కంటే పైగా శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ అంతఃసౌందర్యమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అప్పుడప్పుడు నిరుత్సాహం, హనుమంతుడు కూడా నిరుత్సాహం వచ్చిందంట. ఎందుకు వచ్చింది? మండోదరుని చూశాడు, చూసేసి సీత అమ్మవారు అనుకున్నాడు, ఇంకా నేను ఎలా నా మీద ఆధారపడి, రాముడు ఉన్నాడు కాబట్టి మన మీద ఆధారపడినటువంటి వారు చాలా మంది ఉంటారు, అమ్మ నాన్న, తర్వాత సమాజం, స్నేహితులు, మిత్రులు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మానవుడు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలని చెబుతుంది శ్రీమద్ సుందరాకాండ. అనిర్వేద శ్రియో మూలం. నిర్వేదం అంటే చింత, అనిర్వేదం అంటే చింత లేకపోవడం. శ్రియం అంటే ఏంటిదండి? శుభమా. శ్రియం అంటే సంపద. శ్రీ అంటాం కదా, మనం ఉత్సాహంగా ఉంటే అదే మన దగ్గరకు వస్తుందండి. మనం దాని గురించి పరిగెత్తన అవసరం లేదు. మనం ఉత్సాహంగా వెళ్తుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలా అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. నాకు మనస్సు బాగలేదండి, ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటాము, ఏమి అవసరం లేదండి, నువ్వు ఉత్సాహంగా ఉండు, అన్ని నువ్వు దగ్గరికి తెచ్చుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనం కుటుంబంతో నుండి కూడా ఉత్సాహంగా ఉండొచ్చు అంట. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అన్నిటికీ కూడా మార్గం ఏమిటంటే ఈ అనిర్వేదం అని చెప్పారు. అందుకనే నేటి విద్యార్థులు తప్పకుండా స్వామి వివేకానంద అన్నారు, హనుమంతుణ్ణి రోజు ఆయన ఏ విధానంగా వజ్రకాయం లాగా ఉండో అలా శరీరం చాలా ముఖ్యమైనటువంటిది. శారీరక బలాన్ని పెంచుకోండి, మానసిక బలాన్ని పెంచుకోండి, ఏదైనా మీరు సాధించగలుగుతాడు. హనుమంతుడు మనకు మార్గదర్శకం అని చెప్పారన్నట్టు. అలా గొప్పనైనటువంటి అలా చెప్పి అప్పుడు అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్లే ముందు ఒక శ్లోకాన్ని చదువుతాడు. ఓహో, నేను సూర్యుడిని, లేకపోతే మా తండ్రి అయినటువంటి వాయు నందుని, వీళ్ళందరినీ కూడా నేను స్మరించాను, అసలైనటువంటి నా స్వామిని నేను స్మరించలేదని అప్పుడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ
లక్ష్మణుడితో కూడుకున్నటువంటి రాముని స్మరించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఈ సీతాదేవి ఎవరు అంటే సాక్షాత్తు లలితా స్వరూపం అండి. అసలు గొప్ప విషయం చెప్పన్నా అండి, రాముడు కూడా లలితా స్వరూపం అంట. శ్రీరాము లలితాంబిక, శ్రీకృష్ణ శ్యామలాదేవి అని దేవి ఉపాసనలో ఆరాధిస్తూ ఉంటారు. అందుకనే రాముడిని విడిగా శ్రీని అంటే శ్రీ కలపంది రామనామం చేయొద్దు. శ్రీరామ అంటే సీతారాములు అని అర్థం ఉన్నట్టు. సీతారామ కళ్యాణం అంటారు కానీ రామ కళ్యాణం అని అన్నారు. ఎక్కడైనా కూడా సీతారామ కళ్యాణం అని అంటారు, శ్రీరామ అంటారు, శ్రీరామ జయరామ అని అంటారు అన్నట్టు. 13 అక్షరాల మంత్రం. అలా ఆ అమ్మవారితో కలిపినటువంటి ఆ అమ్మవారిని కూడా ధ్యానం చేస్తాడు. దేవి అంటే ఇక్కడ లలితాదేవిని లలితాదేవి ప్రసన్నం కావాలంటే శ్రీమత్ సుందరకాండలో ఇక్కడ అమ్మవారి యొక్క ఆ విశేషమైనటువంటి రూపాన్ని ఒక శ్లోకంలో చెప్తారు. ఆ సర్గ పారాయణం చేస్తండి లలితాదేవి దర్శనం అవుతుందండి. ఇన్నిసార్లు ఉన్నది, అంత గొప్పనైనటువంటిది. ఈ శ్రీమత్ సుందరకాండ ఒక్కటి పారాయణం చేయడం ద్వారా అటు సంస్కృత పరంగా కానివ్వండి, ఇటు అర్థపరంగా కానివ్వండి, మీకు సంవత్సరం వరకు ఒక గొప్పనైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారన్నట్టు. అంత గొప్పనైనటువంటిది శ్రీమత్ సుందరకాండ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలం యమానిలేభ్యో నమోస్తు చంద్ర అర్కమరుద్గణేభ్య. ప్రత్యక్ష దైవాలైనటువంటి వారందరినీ కూడా స్మరించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటాడు అని చెప్పారంట. అందుకనే శ్రీమద్ రామాయణం ఎంత గొప్ప అంతఃసౌందర్యం అండి. బాహ్య సౌందర్యం ఎవరికి కావాలండి? అంతఃసౌందర్యం చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే ఇందులో ఏదో రావణ కాండనో లేకపోతే హనుమత్ కాండనో లేకపోతే సీతాకాండలో పెట్టలే. ఏం పేరు పెట్టారు దీనికి? సుందరాకాండ. అందుకనే ఇక్కడ సుందరే సుందరో రామ. రామ అంటే రమయతి, ఆనందం కలిగించేటువంటి స్వాగం. ఇంద్రియాలకు అతీతంగా ఆనందాన్ని కలిగిస్తాడంట. రామనామం అంత గొప్పనైనటువంటిది. మీకు తెలియకుండా గాయత్రి జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని అన్నారు. ఈ శ్రీమత్ సుందరకాండ పారాయణం చేస్తే గాయత్రి జపం చేసినటువంటి ఫలితం ఉంటుందంట. ఒక 1000 సార్లు చేస్తే ఎంత ఫలితమో ఈ శ్రీమత్ సుందరకాండ పారాయణం చేస్తే అంత ఫలితం అని చెప్పారు. అందుకనే సుందరే సుందరో రామ. కథ ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒక కథ ఇంకొక స్టోరీ చదివితే బాగుంటుంది, ఒక అధ్యాయం కాగానే ఇంకొకటి చదివితే బాగుంటుంది అంటారు. అందుకనే సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. చూడండి, ఆమెకి ఏమి ఆభరణాలు లేవు, ఏమి లేవు. ఒక నార వస్త్రాలతో నరణ్యానికి వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉన్నది అంట అమ్మవారు. కేవలం ఒక అశోకవనంలో కూర్చుని అలానే ఉన్నది అని చెప్పారన్నట్టు. అంటే అంత సౌందర్యం సాక్షాత్తు. అంటే ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి అంటే ఆవిర్భవించాలి కదా. ఎప్పుడైనా కూడా నారాయణుడే లక్ష్మీనారాయణుడే భూమి మీదకి రావాలి సాక్షాత్తు. అలాంటి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అమ్మవారు. సుందరి, ఆ వనం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందండి. సుందర్ ఒక్కొక్క ఆ చెట్టు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అశోక చెట్లు అంటారు కానీ ఈ అశోక చెట్లు కావండి. ఆ అశోక చెట్లు శోకాన్ని తొలగించేటువంటివి. ఇప్పుడు చాలా కష్టం, ఇప్పుడు అన్ని కూడా హైబ్రిడ్ వచ్చేసాయి. సుందరే సుందరం వనం. కావ్యం కూడా ఎంత గొప్పనటువంటిదండి, అద్భుతమైనటువంటిది. సుందరే సుందరం. అసలు నెలకొక్కసారి చేస్తే బాగుంటుండే అనిపిస్తుంది. దీనికి ఏం నియమాలు లేవండి, ఒకటే గుర్తుకుంచుకోండి. అందరూ కూడా హనుమంతుణ్ణి ఆరాధించాలంటే ఆయన బ్రహ్మచారి, చాలా నియమాలు ఉండే అంటారు. ఏమి నియమాలు అవసరం లేవండి. మేము ఈ ఐ డ్రీమ్స్ భక్తి మార్గం ద్వారా చెప్తున్నాం. తప్పకుండా రోజొక సర్గనైనా పారాయణం చేయండి. అంటే ఒక నియమంగా, ఒక దీక్షగా చేస్తే మాత్రం ఆ నియమం గాని, దీక్షగా చేయనటువంటి వారు అన్నం ఎలా తింటున్నారో రామాయణం అలా చదవాలి. మనం ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మానవుడు దేవరుణం, ఋషి రుణం, తర్వాత పితృరుణం అని అంటారు. ఈ 3 రుణాలంట శ్రీమద్ రామాయణం సుందరాకాండ పారాయణం చేస్తే ఈ 3 రుణాలు తీరుతాయంటండి. దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. తర్వాత ఋషి అంటే వాల్మీకి మహర్షి, పితృదేవతలు సంతోషపడతారంటండి ఈ శ్రీమద్ రామాయణం చేసిన. ఎందుకంటే మంచి మార్గంలో వెళ్తున్నాం కదా. మన పెద్దలు ఏమనుకుంటారు, నా పిల్లలంతా కూడా వాళ్ళకి సంపద అవసరం లేదు, మంచిగా సంప్రదాయంగా సంస్కృతిగా పద్ధతిగా ఉంటే చాలు, ఎవరు ఈ తల్లిదండ్రి అని అనకుండా జీవనం, అలాంటి జీవనం వద్దు, తల్లిదండ్రులు అంటుంటారు కదా. అలా వాడు బాగా జీవిస్తున్నాడు అంటే ఈ రామాయణమే కదండి, రాముడే కదండి మంచి మార్గంలో వెళ్ళడానికి. అలాంటి
సుందరే సుందర కపిహి. కపిహి అంటే బ్రహ్మ అని అర్థం అన్నట్టు. అలా భవిష్యత్ బ్రహ్మ అన్నాం కదా. చాలా మంత్రం కూడా సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. ఇంకొక శ్లోకం చెప్పి దీన్ని ముగిస్తానండి. సూక్ష్మంగా అష్టసిద్ధులు కలుగుతాయండి. ఈ శ్రీమద్ సుందరాఖండ పారాయణం చేసిన, హనుమంతుని ఆరాధించిన పరమాచార్య స్వామి వారు చెప్పారు, నాకు ఉదాహరణకు కలియుగంలో ఎలా భగవంతుని ఆరాధన చేయాలంటే, నాకు ఒక 37-38 వయసు ఉన్నదనుకోండి, 38 నిమిషాలు కూర్చోలే. అంటే మాకు వైదికులకు కాదు, మిగతా వర్ణాలు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. కానీ వారి ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం ఉంటుంది కదా, అవి చేస్తేనే సమాజం అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి వాళ్ళకు ఎలా ఆరాధన చేయాలంటే 38 నిమిషాలు శ్రద్ధగా భగవంతుడి దగ్గర కేటాయించాలి. ఆ 38 నిమిషాలు ఎక్కడ వైపు దృష్టి పెట్టకూడదు. 30 సంవత్సరాలు అంటే 30 నిమిషాలు, 40 సంవత్సరాలు అంటే 40 నిమిషాలు, 50 ఉంటే అట్లా 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 ఆ విధానంగా ఆరాధన చేసుకుంటూ రావాలని చెప్పారు. మిగతా ధర్మాలు కూడా ముఖ్యమే కదా. మొత్తం దేవుని దగ్గర కూర్చుంటా అంటే కూడా శాస్త్రం ఒప్పుకోదు. అలా కూర్చొని ఆ మంత్రాన్ని ఏదైతే ఉందో హం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని చేయడం ద్వారా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అని చెప్పారన్నట్టు. అందరికి కావాల్సినటువంటిది అంత సంపాదించిందంతా కూడా తీసుకొని పోయి ఏదో స్టాక్ మార్కెట్లోనో లేకపోతే ఏదో తెలియనటువంటి బ్యాంకులో పెట్టకుండా ఆ సంపాదించినటువంటి సంపాదనను చాలా జాగ్రత్తగా స్థిరంగా ఉంచే విధానంగా బుద్ధిని కలిగిస్తాడు. అలా విద్యను కూడా మంచిగా గుర్తుకుండే విధానంగా చేస్తాడు విద్యార్థులకి. అలా బుద్ధిర్బలం, బలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కదా. బుద్ధిర్బలం యశస్సు. యశస్సు అంటే సమాజంలో మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో వారు చికాకు పడకుండా మనల్ని చూడగానే స్మైల్ మంచిగా మాట్లాడే విధానంగా, అలా స్మితపూర్వ విభాసి అని అంటారు కదా. రాముడైనా హనుమంతుడైనా కూడా ఒకటే. అలా ఆ విధానంగా ఆయనే నవవ్యాకరణ పండితుడు అని కూడా చెప్పారన్నట్టు. హనుమంతుని స్మరిస్తే అలా వస్తాయి. బుద్ధిర్బలం యశోధైర్యం. ధైర్యం చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని లక్ష్మిలు ఉన్నా కూడా ధైర్యం లేకుంటే అన్ని ఉంచుకొని ఏం చేస్తాం. ఇప్పుడు చాలా మంది అన్ని ఉంటాయి, చాలా గొప్ప గొప్ప అందరు బాగున్నారు అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే, లోపలికి వెళ్తే తెలుస్తుంది మనమే హాయి అని అనిపిస్తుంటది. వాళ్ళు మీదికి చూస్తేనే గాంభీర్యం, మీ లోపల ఎప్పుడు కూడా భయంగానే బతుకుతూ ఉంటారంట. అలా ఎందుకు అంటే అధర్మంగా వెళ్ళేటువంటి వారికి అలా జరుగుతుంది అని చెప్పారన్నట్టు. ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ. మరుక్షణం మరో రోజు ఏమవుతుందో అనేటువంటి భయం అనేటువంటిది ఉంటుంది. నిర్భయత్వం అరోగత. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. అరోగత అజాడ్యం అంటే ప్రతి పనిలో కూడా మరుక్షణం మరో రోజు అనకుండా ఎప్పటి పనిని అప్పుడు చేసే విధానంగా అనుగ్రహిస్తాడంట. బద్ధకం లేకుండా ఇవన్నీ తొలగిస్తాడండి. అందుకనే అమ్మవారిని కూడా బండాసుర వధోద్యుక్త అంటే, బండాసుర అంటే బండ అంటాం కదా, సోమరిలాగా ఉండకొని అంటారు కదా, వీటినన్నింటినీ కూడా తొలగించేటువంటిదంట అమ్మవారు. అలా అజాడ్యం వాక్పటుత్వంచ, మంచి వాక్కును కలిగిస్తుందంట. మన ఐ డ్రీమ్స్ భక్తి మార్గం ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా హనుమత్ స్మరణాద్ భవేత్. ఈ హనుమాన్ విజయోత్సవం రోజు హం హనుమతే నమః అనేటువంటి నామాన్ని చేయండి. హనుమతే నమః అనే నామాన్ని చేయండి. అలాంటి గొప్పనైనటువంటి హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని మరల వైశాఖ మాసం వరకు, వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసంఖ్యయ ధనేన ధనద ప్రత్య సభావే నాత్ర సంశయ అన్న విధానంగా మీ అందరికీ కూడా అలాంటి జయం కలగాలని మేము హనుమంతుని ప్రార్థిస్తున్నాం. సంతోషం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు